Hello everyone, this is Chandra Kiran. Now we are going to discuss that business level strategy. Okay, so business level strategy under definition చూద్దాము. Okay, the the term business level strategy refers to the managerial decision and action pertaining to a single business unit. Okay, ఏదైతే సింగిల్ బిజినెస్ యూనిట్ ఉందో దానికోసం మేనేజరియల్ డిసిషన్ తీసుకునే దాన్ని ఏమంటారంటే business level strategies. Okay, so in other words, it is the management game plan for a single business unit. Okay, it is managerial game plan, okay, for single unit business. And this strategy provides answers to the questions like how can the business unit made more competitive. ఇది ఏం చేస్తుంది అంటే బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ ఏం చేస్తుంది అంటే ఏ విధంగా ఒక కాంపిటీటర్స్కి ఆన్సర్స్ ఇవ్వాలా, ఓకే, ఏ విధంగా బెటర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలనేది ఈ బిజినెస్ యూనిట్ అనేది పనిచేస్తూ ఉంటుంది, ఈ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్. ఓకే, and purpose of the business level strategy. The business level strategies is basically formulated for either two important purpose. Okay, two purpose main important and two purpose ఒకటి చూడండి. వన్, మినిమైజ్ ద ఓవరాల్ కాస్ట్, అంటే మినిమైజ్ అంటే ఓవరాల్గా అంటే దాదాపుగా అన్ని కాస్ట్ తక్కువ అయ్యి ఎక్కువ ప్రాఫిట్ కోసం అని చెప్పేసి చూస్తుంది బిజినెస్ లెవెల్ పర్పస్. అండ్ సెకండ్లీ, డిఫరెన్షియేటెడ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ద కాంపిటీటర్స్. ఓకే, అది అంటే యూనిక్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ అనేది ఉపయోగిస్తారు. దెన్ విల్ గో ఫర్ బిజినెస్ లెవెల్ యూనిట్ ప్రాసెస్. ఓకే, ప్లానింగ్ ప్రాసెస్కి వెళ్దాం. ఓకే, సో నౌ యూ క్యాన్ సీ హియర్ కార్పొరేట్. Okay, corporate level strategy level involves the long period by the top management for business. It identifies top management for business. It identify the primary goals and objective of owner. అంటే ప్రైమరీ గోల్స్ ఆబ్జెక్టివ్స్ యొక్క ఈ దీని ఏంటంటే ఐడెంటిఫై చేస్తుంది. యూ క్యాన్ అబ్జర్వ్ హియర్. చూడండి, ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి దిస్ ఈజ్ అ బిజినెస్ మిషన్. ఫస్ట్ ఏముంటుంది, ప్రతి దాంట్లో బిజినెస్ మిషన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇక్కడ అనలైజ్ చేయాల్సి వస్తుంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ అనలైసిస్ ఎట్లా చేస్తాం. ఎక్స్టర్నల్ అయితే ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ద్వారా అనలైజ్ చేస్తాం. ఒకవేళ ఇంటర్నల్ అయితే స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, బిజినెస్లో ఉన్న ఆర్గనైజేషన్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇంటర్నల్గా అనలైజ్ చేస్తాం. దెన్ సెకండ్ స్టెప్ వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిజినెస్ గోల్స్. ఓకే, ఫార్మేషన్ చేస్తారు, తర్వాత ఆ ఫార్మేషన్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఆ బిజినెస్ స్ట్రాటజీస్ని. ఓకే, సో మీట్ ద గోల్స్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ. ఒకవేళ ఒక స్ట్రాటజీస్ సరిగా లేదు అనుకోండి, నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్తారు. అలా ఈ బిజినెస్ స్ట్రాటజీ అనేది ఉపయోగిస్తారు ఫార్ములేషన్ చేసి. దెన్ ఈ ఫార్ములేట్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదైతే బిజినెస్ స్ట్రాటజీస్ మనము ప్రిపేర్ చేస్తామో ఆ బిజినెస్ స్ట్రాటజీస్ని నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు అంటే ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఆఫ్ ప్రోగ్రామ్. దెన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ కంట్రోల్. ఓకే, ఫీడ్బ్యాక్ కావాలి, ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఆర్ నాట్ గ్రోయింగ్. అండ్ కంట్రోల్లో ఉన్నప్పుడే అది సరిగ్గా పనిచేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, స్ట్రాటజిక్ ప్లానింగ్ ప్రాసెస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద బిజినెస్ యూనిట్ లెవెల్. ఓకే, యూ క్యాన్ అబ్జర్వ్ హియర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇంకా అందులో ఏదైనా డౌట్స్ అంటే మీరు అడగవచ్చు. ఈజీగా మీరు ఈ ఆన్సర్ ట్రై చేసి చూడండి. ఇక్కడ ఓన్లీ బిజినెస్ మిషన్స్, స్వాట్ అనాలిసిస్, ఫార్ములేటింగ్ ద ఇంప్లిమెంటేషన్ బిజినెస్ గోల్స్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ ద బిజినెస్ స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అండ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.